హలో అండి. అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. అమ్మలాంటి కమ్మదనం, ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇలాంటి మాటలన్నీ సూట్ అయ్యే పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది. ఎంత కమ్మగా ఉంటుందో అంత రుచిగా ఉంటుంది. అంత బలాన్ని, అంత ప్రోటీన్‌ని, అంత ఫైబర్‌ని అందించే ఈ రెసిపీని ఈజీగా చేసేసుకోవచ్చండి. కాపోతే ఇలా ఇరవగానే చక్కగా ఇలా ముక్కలు అవుతూ మంచి రుచిగా రావాలంటే చిన్న చిన్న మెళకువలతో చేసుకుంటే చాలా బాగా వస్తుంది. దీన్ని చేయటానికి ఏమైనా పీహెచ్‌డీ కావాలా అని అనుకోకండి. కానీ ఇలా మెళకువలతోటి చేస్తేనే ఇది బాగా వస్తుంది. లేదంటే గట్టిగా అవ్వటం కానీ, లేదా ముద్దలాగా అయిపోవటం కానీ అదవుతుంది. ఇలా పర్ఫెక్ట్‌గా రావాలి అంటే ఎలా చేయాలో చూసేద్దామా మరి? మనం 2 కప్పుల మినపప్పు తీసుకున్నాం. అంటే 300 గ్రామ్స్ తీసుకున్నాం. తీసుకొని వాటిని కడాయిలో వేసి సన్నని సెగ మీద ఒక 45 నుంచి గంట సేపు పడుతుందండి. ఖచ్చితంగా ఇది ఏగటానికి. అంత స్లోగా వేయించుకోవాలి. అప్పుడే మినపప్పు బాగా వేగుతాయనమాట. లైట్ బ్రౌన్ కలర్‌లోకి రాగానే ఆపేసి వాటిని పక్కన పెట్టేసి ఉంచుకోండి. ఇప్పుడు మంచి వెన్న తీసుకొని నెయ్యి కరగబెట్టేసుకోండి. అలా అయితేనే మనకి మంచి నెయ్యి వస్తుంది. లేదంటే కల్తీ వస్తాయి. అలా నెయ్యి తీసుకొని ఇప్పుడు మనం 2 కప్పుల మినపప్పు తీసుకున్నాం కాబట్టి దీనికి 1.5 కప్పు స్వీట్ పడుతుందండి. ముందు 3/4 కప్పు షుగర్ తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందాం. 3/4 కప్పు షుగర్ తీసుకుంటాం. 3/4 కప్పు బెల్లం తీసుకుంటాం. 2 ఈక్వల్‌గా తీసుకుంటాం అనమాట. ఈ మిక్సీ పట్టుకున్న పంచదార పొడిని ఒక బౌల్‌లో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే జార్‌లోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా మినపప్పు, ఇవి చల్లారి ఉంటాయి. వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఈ కలర్‌లోకి రావాలండి. అప్పుడే సున్నుండ మంచి ఫ్లేవర్ ఉంటుంది. చాలా రోజులు నిలవ కూడా ఉంటుంది. ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసి ఈ పిండిని కూడా మనం బౌల్‌లో వేసుకున్నాం కదా షుగర్ పౌడరు, అందులో వేసేయండి. ఇలా మెత్తగా రావాలన్నమాట. వచ్చిన దాన్ని బౌల్‌లోకి తీసేసుకోండి. అలా 2, 3 సార్లు మనం తీసుకున్న మినపప్పును ఒకేసారి వేయకుండా 2, 3 సార్లుగా వేసుకొని ఈ పంచదార పౌడర్‌లో వేసి కలిపేసేయండి. ఆ తర్వాత మనం బెల్లం కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. షుగర్ 3/4 కప్పు తీసుకున్నాం కదా! ఇప్పుడు బెల్లాన్ని కూడా 3/4 కప్పే తీసుకున్నాం. ఈ 3/4 కప్పు బెల్లాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రావాలన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా ఈ పౌడర్‌లో వేసేయండి. షుగర్ పౌడరు, మినపప్పు పౌడరు, బెల్లం 3 వేసిన తర్వాత ఈ మూడిటిని బాగా కలపండి. 3 మిక్స్ అయ్యేటట్లు. చేత్తో కలిపితేనే ఇది కలుస్తుందండి. ఇలా చేత్తో బాగా కలిపేసి ఇప్పుడు దీన్ని మొత్తం 3 కలిసిపోయి ఉంటాయి కదా! కొద్ది కొద్దిగా మిక్సీ జార్‌లో వేసుకొని మళ్ళీ గుచ్చెత్తటం అంటారు కదా! అలా తీసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ జార్‌లో వేసి మళ్ళీ మిక్సీ పట్టేయండి మొత్తాన్ని. ఇలా మెత్తగా మిక్సీ పడితే ఫైన్ పౌడర్ వస్తుంది మనకి. ఇప్పుడు మనం ఈ ఫైన్ పౌడర్‌ని కూడా మళ్ళీ 1కి 2 సార్లు బాగా కలిపేసుకుంటే ఈక్వల్‌గా కలుస్తుంది. ఇప్పుడు మనం కరగబెట్టుకున్న నెయ్యి ఉంది కదా! దీన్ని కూడా 3/4 కప్పు తీసుకుందాం. నెయ్యిని పక్కన పెట్టుకొని ఈ మిక్సీ పట్టిన మొత్తం పౌడర్‌లని బాగా కలిపేయండి ఒకసారి. ఇలా కలిపితే ఈక్వల్‌గా కలుస్తాయి. ఇలా బాగా కలిపేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న నెయ్యిని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే ఒక్కోసారి మొత్తం కరిగి పల్చగా అయ్యే ప్రమాదం ఉంటుందండి. అందుకని కొంచెం కొంచెం ముందు సగం వేసి కలపాలి. ఆ తర్వాత చూసుకొని కొంచెం కొంచెం వేసుకోవాలి. ఒక్కోసారి మొత్తం 3/4 కప్పు పడుతుంది. ఒక్కోసారి కొంచెం మిగలొచ్చు. బెల్లాన్ని బట్టి కూడా ఉంటుందది. అలా వేసుకుంటూ కలపండి. ఇంతకన్నా మంచి పిండి వంట ఏముంటుంది చెప్పండి? ఈ దసరాని స్పెషల్‌గా చేసుకోవటానికి చక్కగా ఈ సున్నుండలు చేసుకుంటారుగా. మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే 1, 2 సార్లు ప్రెస్ చేయొచ్చు. అలా చేస్తే ఇంకొంచెం మందికి రీచ్ అవ్వటానికి అవకాశం ఉంటుందండి. తప్పకుండా లైక్ చేసి హైప్ చేస్తారుగా. ఇలా మొత్తాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలిపేయండి. అడుగున పొడిపిండి ఉంటుందండి. చూసుకొని మొత్తం కలిపితే చక్కగా ఈక్వల్‌గా కలిసి పొడి పొడిగా మనకి మరీ ముద్దలాగా కాకుండా పొడిగా ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన సైజుల్లో ఉండలు చేసేసుకొని ఆరిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటాయండి. ఇదివరకటి రోజుల్లో అందరూ ఇలాంటి పిండి వంటలే చేసుకునేవారు కదా! అందుకే వాళ్ళు మంచి స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు. ఎన్ని సంవత్సరాలొచ్చినా గట్టిగా ఉండేవాళ్ళు. జుట్టు నల్లబడకుండా ఉండేది. జ్ఞాపక శక్తి కూడా బాగుండేదండి. నెయ్యి ఎక్కువ వాడితే జ్ఞాపక శక్తి బాగుంటుంది. ఇబ్బంది లేని వాళ్ళందరూ చక్కగా ఇవి చేసుకొని హ్యాపీగా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే కానీ, లేదా వాళ్ళ ఆఫీస్ నుంచి గానీ 1, 2 తిన్నారంటే రిఫ్రెష్ అయిపోతారు. మంచి బలాన్ని, ప్రోటీన్‌ని ఇచ్చే లడ్డూని తప్పకుండా ట్రై చేయండి. దీన్ని స్నాక్స్‌తో కానీ, లేదంటే ఫ్రూట్సు, పాలు ఇలా కాంబినేషన్ పెట్టుకొని తీసుకున్నారంటే మంచి బలం వస్తుంది.
మనం చక్కగా పర్ఫెక్ట్‌గా ఈ కొలతలతో చేసుకుంటే చూడండి ఇలా అనగానే ఎలా 2 భాగాలుగా విడిపోయిందో ఇలా రావాలనమాట. ఇది పర్ఫెక్ట్ రెసిపీ. చక్కగా మీరు తయారు చేసుకుంటారుగా. థాంక్ యూ ఫర్ వాచింగ్.